An elephant weighs about 5,000 kgs. ఒక ఎలిఫెంట్ యొక్క వెయిట్ 5,000 కేజీలంట, అంటే 5,000 కేజెస్. ఏ, ఇఫ్ చైల్డ్ ఇన్ యువర్ క్లాస్ weighs 25 kgs and there are 40 children, is the class weight more or less than an elephant? By how much? ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, లెట్స్ సే ఒక్కొక్క పిల్లాడు లేదా పిల్ల యొక్క వెయిట్ 25 కేజెస్ అనుకొని క్లాస్లో మొత్తం 40 మంది అంటే 40 చిల్డ్రన్ ఉంటే ఆ క్లాస్ మొత్తం యొక్క వెయిట్ ఎలిఫెంట్ వెయిట్ కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ తక్కువ ఉంటే దాని డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. బి, ద ఎలిఫెంట్స్ వెయిట్ ఇస్ అబౌట్ హౌ మెనీ టైమ్స్ ఆఫ్ యువర్ వెయిట్? టేక్ యువర్ వెయిట్ యాజ్ 30 కేజెస్. మీ వెయిట్ గనక 30 కేజెస్ అయితే మీకంటే ఆ ఎలిఫెంట్ వెయిట్ ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది అని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి మీరు ఎలిఫెంట్స్ వెయిట్ డివైడెడ్ బై యోర్ వెయిట్ చేస్తే మీకు ఆ వెయిట్ వచ్చేస్తుంది అనమాట. సి, హౌ మెనీ క్వింటాల్స్ ఇస్ 5,000 kgs? 5,000 kgs ఎన్ని క్వింటాల్స్ అని అడుగుతున్నారు. ఛాలెంజెస్. ఫస్ట్ క్వశ్చన్, కెపాసిటీ పజిల్స్, ట్రక్స్ అండ్ కార్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, a lorry can carry 7,500 kgs. If one carton weighs 15 kgs, how many cartons fit? ఒక లారీ వెయిట్ ఎంత కెపాసిటీ ఉందంటే అది 7,500 కేజెస్ క్యారీ చేసే కెపాసిటీ ఉంది. ఒక్కొక్క కార్టన్ 15 కేజెస్ గనక అది క్యారీ చేయగలిగితే ఎన్ని కార్టన్స్ పడతాయి అని అడుగుతున్నారు. సెకండ్ క్వశ్చన్, a truck can carry 9,000 kgs. Sham loads 50 kg rice sacks. How many sacks fit? ఒక ట్రక్ క్యారీ చేసే కెపాసిటీ ఎంత అంటే 9,000 కేజెస్ అంట. శ్యామ్ ఏం చేశారు? 50 కేజీ రైస్ సాక్స్ని లోడ్ చేశారు. అలాంటప్పుడు ఎన్ని రైస్ సాక్స్ ఫిట్ చేయగలరు, అలాంటప్పుడు ఎన్ని బస్తాలు పెట్టగలరు అని అడుగుతున్నారు. సి క్వశ్చన్, a container truck carries 20,000 kgs. Each car is 2,500 kgs. How many cars can it fit? ఒక కంటైనర్ ట్రక్ 20,000 కేజెస్ని క్యారీ చేయగలదు. అలాంటప్పుడు 2,500 కేజెస్ ఉన్న కార్స్ అందులో ఎన్ని పట్టగలవు అని అడుగుతున్నారు. క్వశ్చన్ డి, రైట్ ఆల్ 3 కెపాసిటీస్ ఇన్ క్వింటాల్స్. మనకి ఇక్కడ వచ్చిన 3 కెపాసిటీస్ని క్వింటాల్స్లో రాయమని అడుగుతున్నారు.